ఎక్కడికి పోతావి రాత్రి? తుఫాను రేగుతుంది. కన్ను చించుకున్నా కనబడని చీకటి. తల్లిని కోల్పోయిన శిశువులా ఆకాశం మింటికి మంటికి ఏకధారలా వర్షిస్తోంది. దారులన్నీ చెదిరిపోయాయి. ప్రతి గాలి రివ్వున వీస్తూ చర్మం కోసేస్తోంది. ఎక్కడికక్కడే అడుగు బందీ అయిపోతోంది. రైతు నెత్తురు చిందించి పండించిన పంట కళ్ళ ముందే కుప్పరాలింది. ఏమీ లేని బీభత్సం తప్ప ఇంకేమీ లేని ఈ రాత్రి ఎక్కడికి పోతావు? ఇక్కడే ఉండి 4 మెతుకులు అన్నం తిని వెళ్ళు. నీకోసం 6 దశాబ్దాల నవ్వుల్ని, కలల్ని, కన్నీళ్ళని, నడిచిన అడుగుల్ని, వేసిన దారుల్ని, దున్నిన దుక్కుల్ని, నాటిన విత్తుల్ని, కోసిన పంటల్ని, కోతలు కోసిన చేనులోని ఎర్రటి సాయంత్రాలని కలిపి నేసిన వెచ్చటి వస్త్రం ఉంది. నీ గుండె చుట్టూ కప్పుకో. తెల్లవారిన ఉదయాల్ని అన్నింటినీ కలిపి అన్నం వండి పెడతాను. కలిపి తినిపిస్తాను. ఇంకా నేనున్నాను కదా అంటూ. పెరట్లో ఎర్రటి పూలు పూసింది గోగు చెట్టు. 2 గుప్పెళ్లతో దూసుకుని వెళ్ళొచ్చు. వెళ్ళటానికేముందిలే తొందర. దారి మనం వేసుకున్నదే కదా. ఎక్కడికి వెళ్ళిపోతావి రాత్రి? పి సింహాద్రమ్మ గారి కవిత్వం విన్నారు కదా. ఆప్తులని కోల్పోయిన మనుషులు వేదనా విషాన్ని మింగి అమృతాన్ని పంచుతారు. అప్పుడప్పుడు జ్ఞాపకాలని ఇలా వేదనగా పంచుతూ ఉంటారు. ఈ కవిత్వం మీకు నచ్చిందా? నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరొక కవితతో త్వరలోనే వచ్చేస్తాను. పుట్లు పుట్లుగా పండే కవిత్వంలో మేలిమి బంగారాన్ని ఎంపిక చేసుకోండి. మళ్ళీ మళ్ళీ వినండి. వింటున్నందుకు హృదయపూర్వక ధన్యవాదములు. నమస్తే.